హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియో పబ్లిష్ అయిన ఇంకొక 48 గంటల్లో మనకి పుష్ప 2 సినిమా అయితే రిలీజ్ అయిపోబోతోంది. అంటే వేరే కంట్రీస్లో అయిపోతుంది, ఇండియాలో మనకి 9:30కే ఇక్కడ షో అయితే వేస్తున్నారు, మనకి తెలంగాణ అండ్ ఆంధ్రాలో. సో వాళ్ళకి చాలా అంటే చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప ఆ కైండ్ ఆఫ్ డెసిషన్ తీసుకోరు వారు ఏదో ఏదో జానపద భాష వచ్చినట్టు వచ్చింది వాళ్ళు. సో దానికి ప్రైసెస్ కూడా ఎక్కువే పెట్టారు, అది వేరే విషయం. బట్ చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప వాళ్ళైతే ఆ పని చేయరు కదా. సో వచ్చేస్తుంది. సో పుష్ప 2 సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, సో దాని గురించి ఈ వీడియోలో కొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఇంకెంత వీడియో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్వాగ్ మూమెంట్స్ అల్లు అర్జున్ గారివి. అంటే అల్లు అర్జున్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ పుష్ప ఫస్ట్ పార్ట్లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అప్పుడు రైజ్ అంటే అల్లు అర్జున్ గారు అప్పుడు ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళలే. ఇప్పుడు ఏంటంటే అల్లు అర్జున్ గారు చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయారు ఆ పుష్ప సినిమాలో. చెప్తున్నాను నేను అంటే పుష్ప క్యారెక్టర్ కోసం చెప్తున్నా. సో పుష్ప అప్పుడు ఇంకా రైజింగ్లో ఉన్నాడు, ఇప్పుడు పుష్ప రూలింగ్లో ఉన్నాడు. సో రూలింగ్లో ఏంటంటే మనం అప్పట్లో చూసినట్టు మరీ ఊరమాసు లుక్స్ అయితే చూడలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులు అటాక్ చేసే ముందు కేశవ వెళ్ళి అన్న కూల్ దుడ్డి అన్న అంటే నేను ఆల్రెడీ ఇచ్చేసా కదా అంటే, అది కాదు పుష్ప అన్నదంటే, పుష్ప ఎవరంటే అది వాడు సెట్టు మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకుని ఉండాడు ఆయనే పుష్ప, వాడే కూలోడు, వాడికి నువ్వు కూలోడు అంటే అక్కడ మీరు ఆ అటైర్ చూస్తే అది వేరు. నేను ఒక నార్మల్ చొక్కాకు నార్మల్ లుంగి అట్లే ఉంటుంది పంచాయతీ. కానీ ఇప్పుడు అలా కాదు, ఒక బ్రాండ్ ఉంటుంది, ఆ బ్రాండ్తో కూడుకున్న డ్రెస్సింగ్ ఉంటుంది. సో కంప్లీట్ డిఫరెంట్ వైబ్ ఉంటుంది అప్పటికి ఇప్పటికి. సో దీనితో ఆ స్వాగ్ మూమెంట్స్ ఎలా క్రియేట్ చేశారు. బేసిక్గా పుష్ప పార్ట్ 2లోని కూడా డెఫినెట్గా మనకి స్వాగ్ మూమెంట్స్ అయితే కావాలి, ఖచ్చితంగా కావాలి. పార్ట్ 1 చాలా గట్టిగా కనెక్ట్ అవ్వడానికి అవి కూడా కొంతవరకు హెల్ప్ చేశాయి. అంటే అల్లు అర్జున్ గారు అలా చేయడం అండ్ ఆ మూమెంట్స్లో కూడా అంత బలం ఉండడం, ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చి డెఫినెట్గా స్వాగ్ మూమెంట్స్ వన్ ఆఫ్ ద రీజన్ సినిమాని బాగా లేపడానికి. సో డెఫినెట్గా ఇప్పుడు పార్ట్ 2లో కూడా స్వాగ్ మూమెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది. రెండోది అల్లు అర్జున్ గారి స్క్రీన్ ప్రెజెన్స్. సో బేసిక్గా మనము ట్రైలర్లో చూసిన కొన్ని షార్ట్స్ని బట్టి మీరు గమనించినట్టయితే దీంట్లో అల్లు అర్జున్ గారిది మల్టిపుల్ వేరియేషన్స్ అయితే ఉన్నాయి. ఒకటి నార్మల్గా యూనో కొంచెం మంచిగా మెరుస్తున్న డ్రెస్సులతో ఉన్న ఒక కైండ్ ఆఫ్ వేరియేషన్ ఒకటి, తర్వాత శారీ లేడీ గెటప్లో ఒకటి, ఆ తర్వాత మళ్ళీ ఒక ఫుల్ కోట్స్ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్లో ఒకటి. సో మనకేంటంటే మల్టిపుల్ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ అయితే ఉంది, మల్టిపుల్ కైండ్ ఆఫ్ ఆ వేరియేషన్స్ అయితే ఉన్నాయి. అంటే అల్లు అర్జున్ గారి ప్రెజెన్స్ కోసం చెప్తున్నాను నేను. సో అది నెక్స్ట్ లెవెల్ కనబడబోతుంది. సో మనకి ట్రైలర్లోనే చాలా బాగా కనబడింది, ఇంకా సినిమాలో ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉండాల్సి ఉంటుంది. సో అల్లు అర్జున్ గారి ప్రెజెన్స్కి సంబంధించి కూడా డెఫినెట్గా చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఒకటైతే వాస్తవం, అల్లు అర్జున్ గారు ఆయన యాక్టింగ్, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన మాడ్యులేషన్ పుష్ప సినిమాకి ఆల్ ఓవర్ ఇండియా ఇంత హైప్ రావడానికి ఇది ఫస్ట్ రీజన్, తర్వాత మిగతావన్నీ కూడా. సో డెఫినెట్గా ఇందులో కూడా అల్లు అర్జున్ గారి ప్రెజెన్స్, ఆయన మ్యానరిజం, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన లుక్స్, ఆయన వేరియేషన్స్, ఆయన డైలాగ్ డెలివరీ, ఎవ్రీథింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు బేసిక్గా అక్కడ శ్రీవల్లి ట్రాక్ ఉంది కదా ఫస్ట్ పార్ట్లో. సో అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది యాక్చువల్గా. అంటే ఒక లవ్ ట్రాకే, బట్ అది కూడా మాస్ వేలోనే ఉంటుంది. సో ఇది కూడా అంతే. సో ఇక్కడ పార్ట్ 2లో పెళ్ళి అయిపోయింది, బట్ అయినా కూడా ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. సో వాళ్ళ లవ్ ట్రాక్ ఎలా చూపిస్తారు ఏంటని, ఎందుకంటే ట్రైలర్లో బాగా చూపించారు, ఒక డైలాగ్ కూడా ఇచ్చారు. సో పెళ్ళం మాట మొగుడింటే ఎట్టా ఉంటుంది ప్రపంచానికి చూపిస్తా అని. అంటే అది డెఫినెట్గా వాళ్ళ మధ్య కూడా కనెక్షన్ని బాగా చూపించబోతుందని అనిపిస్తుంది. పాటలు కూడా ఎక్కువే ఉన్నాయి మీరు గమనించినట్టయితే వాళ్ళవి. ఇప్పుడు చూసేకి పాట వాళ్ళిద్దరిదే, తర్వాత ఇప్పుడు వచ్చిన ఫీలింగ్ సాంగ్ వాళ్ళదే కదా. సో మరి 2 పాటలు ఉన్నాయి. సేమ్ ఫస్ట్ పార్ట్ ఎలాగైతే శ్రీవల్లి పాట ఒకటి ఉంది, తర్వాత వాళ్ళిద్దరిది ఇంకో పాట ఏముంది,
శ్రీవల్లి కాకుండా అంతే అనుకుంటా కదా. ఓకే, శ్రీవల్లి పాట ఒకటి ఉంది. సో ఆ తర్వాత సామి పాట 2 పాటలు ఉన్నాయి. సో సేమ్ అలాగే ఇక్కడ కూడా 2 పాటలు అయితే ఉన్నాయి. సో డెఫినెట్గా ఆ పెయిర్, ఆ కాంబినేషన్, ఆ కెమిస్ట్రీ అయితే మాత్రం డెఫినెట్గా చాలా బాగుండాలని ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. తర్వాత ఇంకొకటి సాంగ్స్ అయితే 3 బాగున్నాయి, 4 రిలీజ్ అయితే. అందులో ఒకటైతే మాత్రం కొంచెము అటు ఇటుగా మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే వచ్చాయి చాలా మందికి. సో అదే కిసిక్ సాంగ్. సో దానివల్ల ఏంటంటే కొంచెం అది డౌన్ అయిన ఫీలింగ్ ఉంటుంది. కానీ డెఫినెట్గా మిగతా 3 పాటలు అయితే మాత్రం చాలా గట్టిగా వర్కౌట్ అయినాయి. పుష్ప సాంగ్ కానీ, అంగారం సాంగ్ కానీ, అండ్ ఇది కానీ, ఇప్పుడు వస్తున్న ఫీలింగ్ సాంగ్ కానీ, ఈ 3 కూడా గట్టిగా వర్కౌట్ అవుతాయి. సో కిసిక్ మీద కొంచెం డౌట్ అంతే. సో అది సినారియో. సో పాటల మీద, మ్యూజిక్ మీద కూడా చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు వార్ 1 వర్సెస్ 1 అంటే పుష్ప వర్సెస్ బన్వర్ సింగ్ షెకావత్. అండ్ ఆ తర్వాత మిగతా విలన్స్ కూడా చాలా మంది ఉన్నారు, లైక్ జాల్ రెడ్డి, తర్వాత మంగళం సీను అండ్ దాక్ష. ఆ తర్వాత ఇప్పుడు అది కాకుండా ఈయన కూడా యాడ్ అవుతున్నారు, రావు రమేష్ గారు. సో వీళ్ళందరినీ ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఏంది. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ 1 వర్సెస్ 1 అంటే ఇద్దరికి ఈగో హర్ట్ అయింది. పుష్పకి ఈగో హర్ట్ అయింది, షెకావత్కి ఈగో హర్ట్ అయింది. సో ఈగో హర్ట్ అయిన ఇద్దరు వ్యక్తులు చంపడం లక్ష్యంగా కాకుండా ఓడించడం, పతనం అయ్యేలా చేయడం లక్ష్యంగా పెట్టుకొని దానికి తగ్గట్టుగా యుద్ధం చేస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది. సో అది కదా బేసిక్గా పుష్ప 2 కాన్సెప్ట్. సో అందుకని వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ సీన్స్, వాళ్ళిద్దరూ ఆడే గేమ్, మైండ్ గేమ్స్, టామ్ అండ్ జెర్రీ గేమ్, ఇదంతా కూడా చాలా గట్టిగా ఉండాలని కూడా ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. ఇప్పుడు మీరు గమనించినట్టయితే వాళ్ళిద్దరు ఎదురెదురుగా ఉన్నారు. ఇప్పుడు లాస్ట్లో డైలాగ్ ఉంది ట్రైలర్లో, పుష్ప అంటే ఫైర్ అనుకుంటేవా, కాదు వైల్డ్ ఫైర్ అంటే ఈయన ఫైర్ కదా అని చెప్పి గన్న పేలిస్తే కాదని చెప్పి వైల్డ్ ఫైర్ అంటారు కదా. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ఎదురెదురుగా ఉన్నారు, ఆయన చేతిలో గన్ ఉంది. ఇఫ్ యూ వాంట్ టు ఫినిష్ పుష్ప అక్కడే అయిపోద్ది, అది మినిట్స్లో అయిపోద్ది. అది కాదు, చంపడం కాదు లక్ష్యం. ఈగో హర్ట్ అయింది. సో అవతలోడి పతనం చూడాలి, నీ కళ్ళ ముందే ఎదుగుతా అన్నాడు, ఎదగనీయకుండా చేయాలి. సో అది కావాలి కదా. సో అది ఎలా చేస్తారు, దాన్ని పుష్ప ఎలా ఫేస్ చేస్తాడు. అండ్ మళ్ళీ షెకావత్తో మంగళం సీను దాక్ష కూడా కలిసిపోయారు, అది కూడా మనకు చూపించారు. జాల్ రెడ్డి ఏం చేస్తాడు, ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తారు, ఇంత ఉంది అక్కడ. సో అవన్నీ బాగా సాలిడ్గా చూపిస్తారని ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. తర్వాత ట్రైలర్ని బట్టి వచ్చిన ఒక ఎక్స్పెక్టేషన్ అంటే ఒకరు లేస్తారు, ఎవరో ఒకరైతే లేస్తారు, అదైతే కన్ఫర్మ్. సో ఆ ఎవరు లేస్తారు, ఎమోషన్ ఎంతలా వర్కౌట్ అవుద్ది, అదొకటి ఉంది. తర్వాత మోస్ట్ అంటే యాంటిసిపేషన్ ఉన్న సీన్ ఏదైనా ఉందంటే జాతర సీన్. ఆ జాతర సీన్ మీద మాత్రం హ్యూజ్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, విపరీతమైన అంచనాలు ఉన్నాయి ఆ జాతర సీక్వెన్స్ మీద. సో ఆ జాతర సీన్ చాలా ఎక్స్ట్రాడనరీగా ఉండాల్సి ఉంటుంది. సో డెఫినెట్గా అదొకటి ఉంటుంది. అండ్ ఆ తర్వాత అక్కడ ఏదో పాట కూడా ఉందంటున్నారు, అండ్ అక్కడ ఎమోషన్స్ కూడా ఏవో ఉన్నాయి, ఎందుకంటే శ్రీవల్లి పుష్పాన్ని ఓదారుస్తుంది. సో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో ఏదో జరగబోతోంది. సో అక్కడ జాతర సీక్వెన్స్ అసలు ఎందుకు అక్కడ అలా వచ్చాడు, ముందేం జరిగింది, పుష్ప కనిపించకుండా మాయమైపోయాడా, ఉన్నాడా, ఏంటి, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు నో అనమాట. సో అది సినారియో. సో ఈ పుష్పకు సంబంధించిన ఆ జాతర సీక్వెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సినిమా డ్యూరేషన్ చాలా ఎక్కువ ఉంది, 3 గంటల 20 నిమిషాల దాకా ఉంది. సో మనకి ఎక్కడా కూడా లాగ్ అనిపించకూడదు, బోర్ అనిపించకూడదు. ఒకవేళ 5-10 మినిట్స్ మధ్యలో అనిపించినా కూడా పెద్ద ప్రాబ్లం లేదు, కానీ మరీ ఎక్కువసేపు అనిపించకూడదు, అది వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు 3 గంటల 20 నిమిషాల సినిమా అంటే అప్రాక్సిమేట్లీ 200 మినిట్స్. 200 మినిట్స్లో ఒక 20 మినిట్స్ అనిపిస్తే మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అది అట్లాగా అనిపించకుండా ఉంటే బెటర్. ఇంకా మనకు ఆ స్క్రీన్ ప్లేనే చాలా ఇంపార్టెంట్. బట్ సుకుమార్ గారి స్క్రీన్ ప్లే అయితే మాత్రం డెఫినెట్గా నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే ఆయన ఒక 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 పర్ఫెక్ట్ వేలో వెళ్తుంటారు ఆయన. ఇప్పుడు పుష్ప ఫస్ట్ పార్ట్ కూడా అంతే, ఆ వ్యాన్ సీన్ ఒకటి అన్నెసరీ అనిపిస్తుంది, ఆ 1-2 సీన్లు అంటే ఎస్పెషల్లీ ఏమంటారు పుష్ప జర్నీ ఏదైతే ఉందో షెకావత్ రావడానికి ముందు, అది కొంచెం అంటే లైక్ ఎట్లా వెళ్ళిపోయిందంటే పార్ట్ 2 కోసం కావాల్సిన సీన్లు పెట్టారు కదా. సో ఇనీషియల్గా చూసినప్పుడు అది అట్లా అనిపిస్తుంది, బట్ వెన్ పార్ట్ 2 కమ్స్ ఆ సీన్స్ చాలా ఇంపార్టెంట్ అనే ఫీల్ వస్తుంటుంది. సో ఆ వ్యాన్ సీన్ ఒకటే ఇప్పుడు నాకు ఫస్ట్ పార్ట్లో అన్నెసరీ సీన్ అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో అది మరి సినారియో. సో దాని మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ తర్వాత ఇంకేమైనా ఉన్నాయా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ చెప్పడానికి? అంతే, మాక్సిమం అన్ని జోనర్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను నేను. సో ఇంకా మెయిన్ అయితే బయట విషయానికి వచ్చినట్టయితే కలెక్షన్స్, పుష్ప 2 కలెక్షన్స్ మీద మాత్రం చాలా గట్టిగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే ఇంకా కేజీఎఫ్ 2 దాటుతుందని కొంతమంది, దంగల్ని దాటుతుందని కొంతమంది. సో ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అయితే అంటే ఇప్పుడు మినిమం 1200 నుంచి 1500 ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మాక్సిమం 2000 అబవ్ అనే ఫీలింగ్ ఉంది. అండ్ ప్రైసెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అప్పటితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు, అండ్ హిందీ బెట్లో కూడా ఎక్కువే ఉన్నాయి ప్రైసెస్ మన దగ్గర పక్కన పెడితే. సో డెఫినెట్గా మంచి కలెక్షన్స్ వచ్చే స్కోప్ అయితే ఉంది. ఇది మళ్ళీ అన్ని సినిమాలకి రాదు ఇలాగా, ఇప్పుడు అన్ని సినిమాలకి ఇంత హైక్ రాదు, ఇంత హైప్ ఉంటేనే హైక్ వస్తుంది. సో అది కూడా ఇంపార్టెంటే కాబట్టి డెఫినెట్గా అక్కడ అలా సినారియో ఉందన్నమాట. సో కలెక్షన్స్ మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి.
సో అది మరి సినారియో. సో ఎంతవరకు కలెక్ట్ చేస్తారు అనుకుంటున్నారు? నేనైతే మినిమమ్ ఒక 1500 అనుకుంటున్నాను నేనైతే. సో ఇంకా తర్వాత అంతా టాక్ మీద డిపెండ్స్ అంతే. అంటే స్క్రీన్స్ అయితే చాలా గట్టిగా రిలీజ్ చేస్తున్నారు. అందులో నో డౌట్. కాకపోతే ఆక్యుపెన్సీ ప్రస్తుతానికి ఒక 20-30% ఉంటుంది నార్త్ సైడ్ చాలా చోట్ల. సో అది 60-70 ఆర్ 80కి వెళ్ళాలంటే టాక్ మీద డిపెండ్స్ కదా! సో అది మ్యాటర్ ఇంకా. సో లెట్స్ సీ గైస్ చూద్దాం ఏంటి పరిస్థితి అనేది. సో నేనైతే 1500 మినిమమ్ అనుకుంటున్నా 'పుష్ప 2'కి. మీరు ఎంతవరకు అనుకుంటున్నారు 'పుష్ప' కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో. అండ్ ఇంకేమైనా నేను మిస్ చేశానా ఎక్స్‌పెక్టేషన్స్ కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బై.